హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి నేను డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు కదండి. నేను డిఎస్సి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నానో, ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో ఇవన్నీ కూడా మీకు వీడియో తీసి అయితే చూపించాలనుకున్నాను. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి మనకి 6th నుంచి 10th వరకు ఉన్న గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండి. ఇవన్నీ కూడా ఈ నోట్స్ వచ్చేసి నేను టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి. ఇవి కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఈ నోట్స్లు అన్నీ కూడా జీకే ఇవన్నీ కూడా ఇందులో రాసుకుంటున్నాను. ఇవి కూడా ప్రిపేర్ అవుతున్నానండి, నోట్స్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి విద్యా దృక్పథాలండి. ఇది కూడా ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ మెథడాలజీ అండి. ఇది వచ్చేసి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బుక్ అండి. దానికి సంబంధించిన బిట్ బ్యాంక్ అండి ఇది. నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇది ఒక్క బుక్లో అయితే ఇచ్చాడండి. చాలా బాగా ఇచ్చాడు. మనకి టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఉందో లైన్ టు లైన్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఈ బుక్లో ఉండటం అయితే జరిగింది. మనకి ఇది వచ్చేసి S&S పబ్లికేషన్ వాళ్ళదండి. ఈ బుక్ కొత్త బుక్ అయినా అప్పుడే ఎలా అయిపోయిందో చూసారా. దీన్ని బట్టి నేను దాన్ని ఏ విధంగా ఎంతలాగా అస్తమాను తీసి చదువుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. అందులోనూ మా బాబు, చిన్న బాబు వల్ల నేను ఏదైనా కొంచెం పని చేసుకోవడానికి వెళ్ళి ఆ బుక్ అక్కడ పెట్టినప్పుడు మా బాబు అయితే బుక్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మొత్తం చించేస్తున్నాడండి. ఫైనల్గా ఇదిగోండి, నేనైతే ఈ బుక్స్ అన్నీ కూడా డిఎస్సి ఎగ్జామ్కి అయితే మొత్తం కూడా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇచ్చిన కొద్ది టైంలోనే నేనైతే కోచింగ్లకి గట్టా వెళ్ళి నేనైతే చదవలేను. కాబట్టి ఇంట్లోనే ఉంటూ, అందులోనూ పిల్లలు కూడా చిన్నపిల్లలు కదండి, పిల్లలను కూడా చూసుకోవాలి కదా. పిల్లలను కూడా చూసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. సో దానివల్ల ఏంటంటే పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ ఈ బుక్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ అవుతున్నానండి. ఇంకా ఫంక్షన్లు అవి ఇంకా వాటికి కూడా వెళ్ళటం మానేశాను. ఆ ఉన్న కొద్ది టైంని కూడా నేను చదువుకోవడానికే నేను యూస్ చేసుకుంటున్నానండి. ఒక గృహిణిగా నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఇంత కష్టపడి అయితే నేను చదువుకుంటున్నానండి. ఉదయం 5 గంటలకు అయితే లేచి నేనైతే ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ 7:30 ఆ టైం కల్లా ఇంట్లో అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే చదువుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ కాసేపటికి ఇంకా కుకింగ్ అవి కూడా చేస్తున్నాను. వంట అది అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఉన్న కొద్ది సమయాన్ని కూడా నేను ఎందుకు ఎంతలా యూస్ చేసుకుంటున్నానంటే, మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎగ్జామ్కి మధ్యలో టైం అయితే చాలా తక్కువగా ఉందండి. ఇచ్చిన టైము మా నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా, బీఈడీ అభ్యర్థులందరూ కూడా 90 రోజులు కావాలన్నా కూడా గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇంకా ఉన్న టయాన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి డిఎస్సి తీసి అప్పుడే 7-8 సంవత్సరాలు అవుతుందండి. ఎంతమంది ఇలాగ డిఎస్సి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. అంతమంది ఉండటం వల్ల మనకు ఒక పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. చాలా ఎక్కువ కాంపిటీషనే ఉందండి. మనకున్న పోస్టులేమో కొంచెం తక్కువే, అయినా సరే అభ్యర్థులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదండి, కష్టపడాలి కదా. సో దాని గురించే నేనైతే ఇంకా ఎక్కడికి వెళ్ళడం కూడా మానేసానండి. ఫంక్షన్లకి అవి కూడా వెళ్ళడం మానేసాను. ఇంకా ఈ కొద్ది సమయాన్ని నేను చదువుకోవడానికి అయితే వినియోగించుకుంటున్నాను. నాలాగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా చదవండి. మళ్ళీ ఎప్పుడు డిఎస్సి తీస్తారో తెలియదండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.